ఆస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 11th ఆగస్ట్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 976 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో పోస్టులు ఏంటంటే ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ ఈ విభాగాల్లో ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ అనేది పూర్తి చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సెప్టెంబర్ 27 నాటికి 27 ఏళ్ళు అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ల పాటు, ఓబీసీలకు 3 ఏళ్ల పాటు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వీరి యొక్క శాలరీ నెలకి 40,000 నుంచి 1,40,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ డేట్ 28th ఆగస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఎండ్ డేట్ వచ్చేసరికి 27th సెప్టెంబర్ తోటి ఈ డేట్ అనేది క్లోజ్ అవుతుందన్నమాట. అప్లికేషన్ ఫీ అనేది 300 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూలో ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారు. వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత కర్ణాటకలోని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 4 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఎలక్ట్రికల్, మెకానికల్, ఫైనాన్స్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి డిగ్రీ, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే సెప్టెంబర్ 5 నాటికి 30 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 49,500 నుంచి 54,540 రూపాయలు అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లు ఉంటారో వాళ్ళకి 400 రూపాయల చొప్పున, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూలో ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఉందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 5 అనేది లాస్ట్ డేట్గా ఉంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి వివిధ విభాగాల్లో 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో ఒక వీడియో అనేది కంప్లీట్ డీటెయిల్స్ తోటి అప్లోడ్ చేశాను. సో ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో వాళ్ళందరి కోసం ఆ వీడియో లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ న్యూ ఇండియా NIACL నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఆ వీడియోలో మీకు మెన్షన్ చేశాను. సో ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందులో చూడగలరు. దీని తర్వాత కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 35 షిప్ డ్రాఫ్ట్ మ్యాన్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే SSLC, అదేవిధంగా సంబంధిత విభాగంలో డిప్లొమాతో పాటు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే 25 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి మొదటి ఏడాది 14,000, రెండో ఏడాది 20,000 అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఎంపిక అనేది ప్రాక్టికల్ టెస్టులతోటి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 22 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత కర్ణాటక రాష్ట్రం మాల్పేలోని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపదికన 10 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ పోస్టుల భర్తీ అనేది నిర్వహిస్తున్నారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి ITI డిప్లొమాతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వయసు విషయానికి వస్తే 45 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి మొదటి ఏడాదికి 40,650 రూపాయలు అనేది ఉంటుంది. రెండో ఏడాది 41,490 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా మూడో ఏడాదికి 42,355 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. నాలుగో ఏడాదికి వచ్చేసరికి 43,246. అదేవిధంగా ఐదో ఏడాదికి వచ్చేసరికి 44,164 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వస్తుందన్నమాట. ఎంపిక అనేది రాత పరీక్ష, అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది 300 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూలో ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ ఉండదు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 5 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
దీని తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెన్నై నుంచి వివిధ విభాగాల్లో 750 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. వయసు విషయానికి వస్తే 20 నుంచి 28 ఏళ్ళు ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ల పాటు, ఓబీసీలకు 3 ఏళ్ల పాటు, పీడబ్ల్యూలకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వీళ్ళకి స్టైఫండ్ అనేది నెలకి 10,000 నుంచి 15,000 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి దరఖాస్తు అనేది ఆగస్ట్ 20 వరకు అనేది ఉంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లు ఉంటారో వాళ్ళకి 944 రూపాయలు, ఎవరైతే ఎస్సీ ఎస్టీ మహిళలు ఉంటారో వాళ్ళకి 708 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. పీడబ్ల్యూడీలకు 472 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఉందన్నమాట. ఎంపిక విధానం అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, అదేవిధంగా స్థానిక భాష, లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తోటి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, జూనియర్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 10 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే లీగల్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హెచ్ఆర్, టెక్నికల్ మొదలైన విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 20 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతిలో కాంట్రాక్ట్ బేసిస్న 6 రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా దీంతోపాటు జేఆర్ఎఫ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ పోస్టులకు కూడాను ఇందులో భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆగస్ట్ 21, 22, 23 తేదీల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్. సో నేను ఏవైతే ఈ లింక్స్ మీకు మెన్షన్ చేశానో వీడియోలో, ఆ లింక్స్ అన్నీ కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ అనేవి కూడాను నేను ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట, త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.